10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్, పోర్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు. ఇది అంటారు చూడు, గల్లంతైన భూములు. గల్లంతేం లేదు, ఏదేం లేదు. అక్కడ అనుభవదారుడి కాలం కొట్టేయడం వల్ల ఎవడైతే ఒకప్పుడు ఆ ఒరిజినల్ పట్టాదారుడు ఉంటాడో వాడు మళ్ళా విదేశాలకు వెళ్ళొచ్చి ఈ అనుభవదారుడు ఎవడైతే కబ్జాదారుడు ఉంటాడో ఆ కబ్జాదారుని దగ్గర నుంచి వెళ్ళి ఆ కాలం లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి మళ్ళా కూర్చున్నారాడా. భూములు ఎట్లా మాయమైతే? ఉన్న భూమి ఈయనే ఉంటుంది. ఆకాశంలోకి ఎగిరిపోతుందా? వేరే గ్రామం మీదకి ఎగిరిపోతుందా? భూములు ఉన్నాయి, కాకపోతే దాన్ని ఏదైతే ధరణి ఉన్నదో ఆ ధరణిలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల అక్కడ అనుభవదారుడు కబ్జాదారుడు బదులు పట్టాదారుడు వస్తేనే భూములు రిజిస్ట్రేషన్ అయితే అని ఒక కాలం ఉండడం వల్ల దానివల్ల కొన్ని వేల ఎకరాలే డిస్టర్బ్ కావడం జరిగింది. దాంట్లో ఎస్సీ బీసీ ఎస్టీలే డిస్టర్బ్ అయిండ్లు. దాని మీద ఈ ఎస్సీ ఎమ్మెల్యేలో బీసీ ఎమ్మెల్యేలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కొట్లాడనుండే. ఎందుకు కొట్లాడే? ఆ రోజు ఎవని కాలు మొక్కవేన్లు? ఆ రోజు ఎందుకు తలలు దించుకొని బతికిన్లు? ఇప్పుడేమో దొంగై లంగై అంటాను. ప్రతిపక్షంలో ఉంటే చేయవలసినది ఏంటిది? ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి. ఆ రోజు నిలదీయకుండా ఆ రోజు గప్చుప్ అని ఉంటారు. ఈరోజు అన్ని దొంగ అని చెప్తారు.